మనం ఉదయం క్లాస్ చెప్పుకునే క్రమంలో ఏమని చెప్పుకున్నామంటే విద్యార్థుల స్థాయి, తరగతి వేరు, స్థాయి వేరు. విద్యార్థుల స్థాయి ఉంటుంది. మనకు అందించిన పుస్తకాలలో కూడా పుస్తకాల స్థాయి కూడా ఉంది. పుస్తకాలకు స్థాయి ఉంది. మన తరగతిలో చదువుకునే విద్యార్థులు కూడా వాళ్ళ స్థాయి ఉంటుంది. అంటే 4వ తరగతి విద్యార్థి 4వ తరగతి స్థాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ పుస్తకాలకు స్థాయి ఉంది. ఆ స్థాయిని బట్టి మన విద్యార్థుల స్థాయి ప్రకారం వాళ్ళకి అందజేసి ఆ విద్యార్థులను పఠనాభిలాష పెంచే విధంగా మనం చేసే ప్రయత్నంలో భాగంగా మనకు ఎస్సీఆర్టీ ఇచ్చినటువంటి పుస్తకాలను స్థాయిలుగా విభజించుకోవాలి. అయితే మరి మనకు స్థాయిలు ఏమేరక పుస్తకాలు అయితే ఇచ్చారు, మరి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కొంత గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనము స్థాయీకరణ చేద్దాం. అయితే ఇక్కడ ఈ సెషన్ ద్వారా మనం గ్రో బై, ఇదేంది గ్రో బై అని ఇచ్చారు. అయితే ఈ గ్రో బై కొత్తగా వినిపిస్తుంది మనకు కదా. రైట్, GROWBY, గ్రో బై అంటే ఈ రకంగా స్థాయిలు డివైడ్ చేసినట. G ఫర్ గ్రీన్, వెరీ గుడ్. R ఫర్ రెడ్, O ఫర్ ఆరెంజ్, ఆరెంజ్ లేనట్టుందిగా ఆరెంజ్. వైట్, W ఫర్ వైట్, బ్లూ, B ఫర్ బ్లూ, Y ఫర్ ఎల్లో. అంటే ఈ విధంగా ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, తెలుపు, నీలిరంగు, పసుపచ్చ, ఈ విధంగా గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్, బ్లూ, ఎల్లో, ఈ రకంగా మనకు స్థాయీకరణ ఇచ్చారు. అయితే మరి ఈ గ్రీన్లో ఎలాంటివి ఉంటాయి? గ్రీన్ అంటే మొదటి దశ అనుకుంటున్నాం. ఇందులో ఏముంటాయి? అయితే ఈ స్థాయిలకు అనుగుణంగా మనం విభజించుకోవాలి. గ్రో బై అంటే ఏంది? గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్, బ్లూ, ఎల్లో. రైట్, ఓకే. మరి ఇక్కడ ఈ స్థాయీకరణ నియమాలు, బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా. మరి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా, ఇతివృత్తాల ప్రకారంగా, దానిలో ఉన్న సమాచార ప్రకారంగా, చిత్రాల ప్రకారంగా, అందులో ఇచ్చే పదాలు, వాక్యాలు అన్నీ కూడా క్రోడీకరించరు. అంటే గ్రీన్ అనే బుక్కులో ఆకుపచ్చ స్థాయి పుస్తకాల్లో ఎంత శాతం బొబ్బలు ఉండాలి, ఎంత శాతం అక్షరాలు ఉండాలి, అవి వాక్యాలు ఉండాలన్నా, పదాలు ఉండాలన్నా, వాక్యాలు అంటే ఎన్ని ఉండాలని చెప్పేసి ఆ నియమాలన్నీ మనకు ఇందులో పొందుపరిచారు. అయితే ఇక్కడ స్థాయిల ప్రకారం విధించుకొని, అంటే ఇవన్నీ చేసే ఉద్దేశం ఏంటి? విద్యార్థులు ఆ సులభమైన స్పష్టమైన అక్షరాలను చదివి మెల్లమెల్లగా చదువుకుంటూ పోయి ధారాళంగా చదవాలనే అంశాన్ని ఈ విధంగా తీసుకొచ్చారన్నమాట. అంటే మొదటి స్థాయిలో ఉన్న విద్యార్థి చదవాలంటే అక్షరాలు స్పష్టంగా, సరళంగా ఉండాలి. ఆ అక్షరాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి, ఎక్కువ శాతం ఉండాలి. ఆ రకంగా పొందుపరిచి తయారు చేసిన పుస్తకాలు ఇవన్నీ. అయితే ఇందులో మనకు అంటే ఇక్కడ మనము పిల్లలకు పుస్తకాలు ఇచ్చేసి చదవండి నాన్న అని చెప్పేసి మనము స్థాయీకరణ ఇచ్చేటప్పుడు కూడా ఆ బొమ్మలు చూడగానే ఆకర్షించేటట్టుగా పిల్లలు ఆ పుస్తకం చూడగానే అబ్బా నేను చదువుతారు, ఈ పుస్తకం నాకు, ఇది నాకు సార్, ఇది బాగుంది సార్ అని చెప్పేసి వాళ్ళే ఇష్టపడి తీసుకొని చదివే విధంగా మనము స్థాయి కూడా డివైడ్ చేసుకొని ఇవ్వాలి. అలా చేసినప్పుడు ఏమైందంటే పిల్లలు సంతోషంగా చదవడం అనే విషయాన్ని అలవాటు చేసుకుంటారు. కాబట్టి అలా మనం ఇచ్చేటప్పుడు పిల్లల పఠనం మీద ఆసక్తి కోల్పోకుండా అర్థం చేసుకుని చదవగలిగే సరైన స్థాయి టెక్స్ట్తో కూడిన పుస్తకాన్ని అందించడం వల్ల వాళ్ళు మరొక పుస్తకాన్ని చదవడానికి ప్రేరేపించబడతారు. అంటే మనకు ఆ రకమైన పుస్తకాలు వేయడం వల్ల సరే ఇది అయిపోయింది సార్, ఇంకోటి సార్, ఈ పుస్తకం బాగుంది సార్, ఇంకోటి ఏంటి సార్, సార్ ఇలాంటిది ఇంకోటి ఉందా సార్ అని వాళ్ళే ఉత్సాహంగా ముందుకు వచ్చి తీసుకునే విధంగా ఈ పుస్తకాలు ఉంటే బాగుంటుందని ఆ రకంగా తయారు చేసిరు. అయితే ఇందులో భాగంగా G ఫర్ గ్రీన్, ఆకుపచ్చ. ఆకుపచ్చ పుస్తకం ఉన్నటువంటి ఆ స్థాయి, ఆకుపచ్చ స్థాయి అనుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఏమేమి ఉండాలి? అందులో ఆకుపచ్చ స్థాయి పదాలు, వాక్యాల సంక్లిష్టత సాధారణంగా ఉండాలి. పదాలు కూడా చిన్న చిన్న పదాలు, సరళమైన పదాలు, రైమింగ్ పదాలు చదవడానికి అనుకూలంగా ఉండాలి, చిన్నగా ఉండాలి. నల్ల కుక్క, తెలివైన కుక్క అంటే ఇందులో ఎక్కడుంటాయి? చదివే సగటు వాక్యాల సంఖ్య 0 లేదా 1. అంటే
ఆ పుస్తకంలో దాదాపు బొమ్మలు ఎక్కువ ఉంటాయి, ఓ 90% బొమ్మలే ఆక్రమించుకొని ఉంటాయి. ఎక్కడో ఒక చోట సమాచారం అందించడం కోసం సరళమైన స్పష్టంగా ఉండే చిన్న చిన్న వాక్యాలు అట్లా ఉంటాయి. 0 నుంచి 1 ఆ వాక్యంలోని మొత్తం పదాలు కూడా 1, 2, 3 పదాలే. నల్ల కుక్క అంటే 2 పదాలు ఉన్నాయి అక్కడ. తెలివైన కుక్క, అయ్య అరక, అమ్మ అక్కడ ఉంది. అట్లా చిన్న చిన్న పదాలతోటి అట్లా 1 నుంచి 3 పదాలే ఉండాలి ఆ వాక్యంలో. అయితే అక్కడ ఏముంటాయి, కేవలం కథలోని అంశాలనే కాకుండా ఏవైనా వస్తువులు లేదా పనులు చిత్రాలను కూడా వేసి సంక్షిప్తంగా వాటి గురించి రాసి అయినా చెప్పవచ్చు. మనం కూడా ఇంతో ఉదయం మిత్రులు చెప్పాడు, సార్ చాలా చక్కగా వేసారు సార్, ఒకటో తరగతిలో బొమ్మలు బాగా వేసినట్టే అలా మనం కూడా బోర్డు పైన బొమ్మలు వేసి గోడ పైన చిత్రాలు వేసి చార్ట్స్ పైన వేసి కూడా విద్యార్థులతో చెప్పించడం కూడా. ఎంతసేపు ఇక్కడ వేసేది ఏంటి మన ఉద్దేశము, విద్యార్థి చదవడం అనే అలవాటు చేసుకోవడం గురించి, పఠనాసక్తి పెంపొందించే విధంగా చేయడం, పుస్తకాలకు విద్యార్థి అలవాటు కావడం, ఆ రకం చేయడం ఉద్దేశం అనమాట. ఇక్కడ చిత్రాల్లో పుస్తకాల్లో 90% వరకు చిత్రాలతో కూడుకొని ఉంటాయి ఆ బొమ్మలు, ఆ పుస్తకాలు. అంటే మొత్తం బొమ్మలే. 1 నుంచి 10% చిన్న చిన్న సరళమైన పదాలతోటి కూడినటువంటి వాక్యాలతో కూడుకుంటుంది. ఇక్కడ ఏమైనా మనం మన టీచర్ ఎడిటింగ్ చేసే అంశాలు ఏమైనా ఉంటాయంటే ఒకే విధంగా ఉండే వాక్యాలు లేదా పదాలు, తరచుగా వచ్చే పదాల సంఖ్య తక్కువ ఉండాలి. రైమింగ్ వర్డ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. సరళంగా ఉండే పదాలు ఉండడం, మమత, కవిత, వనిత ఇట్లా కలిసేటట్టుగా. నల్ల కుక్క అనే ఉద్దేశం ఏంటంటే చిన్న అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇట్లా రైమింగ్ వర్డ్స్తో కలిసి ఉండాలి. ఇక్కడ కూడా ఆ పుస్తకంలో 8 నుంచి 12 పేజీల వరకే ఉంటాయి ఆ పుస్తకంలో, ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట. ఇది గ్రీన్ స్థాయి, ఆకుపచ్చ స్థాయి. తర్వాత ఎరుపు, రెడ్. ఇందులో సాధారణ వాక్యాలు కేవలం ఫుల్ స్టాప్ను ఉపయోగించేవిగా, ఎక్కువ పూర్తి వాక్యాలు. ఉదాహరణకు కుక్క నల్లగా ఉంది, కుక్క మరుగుతుంది. అంటే దీనిలో ఉద్దేశం ఏంటి, ఇది సరళమైన స్పష్టమైన భాషతో కూడి 2-3 పదాలతో కూడుకొని ఉండి ఇక్కడ భాషా భాగాలు ఎంటర్ అవుతున్నాయి. ఫుల్ స్టాప్, కామాలు ఉపయోగించుకుంటూ ఉండాలి. కుక్క నల్లగా ఉంది, ఫుల్ స్టాప్. కుక్క నల్లగా ఉంది, ఫుల్ స్టాప్. కుక్క మరుగుతుంది, ఫుల్ స్టాప్. అంటే వాక్యం అంతమైంది. ఇక్కడ నల్ల కుక్క అని చెప్పేసాం, ఫస్ట్ గ్రీన్లో నల్ల కుక్క అని చెప్పేసినాం. అక్కడ వాక్యం అంతమైందా కాలేదని సందిగ్ధంగా ఉంది. అక్కడ వాక్యం అంతమైపోయింది. ఇక్కడ ఫుల్ స్టాప్, కామాలు ఎంటర్ అవుతాయి అన్నమాట. ఇందులో కూడా వాక్యాల సంఖ్య ఇందులో 1 నుంచి 3 వరకు. ఎస్, ఆ తెలివైన కుక్క ఇప్పుడు మరుగుతుంది. ఓకే, గుడ్. ఇట్లా ఇందులో వాక్యాలు ఫస్ట్ ఏమనుకున్నావు, ఆకుపచ్చలో 0 నుంచి 1 వరకు అయితే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఇక్కడ 1 నుంచి 3 వరకు వాక్యాలు ఉంటాయి. అంటే 1 వాక్యం కావచ్చు, 2 వాక్యాలు కావచ్చు, 3 వాక్యాలు కావచ్చు. మరి ఇక్కడ పదాల సంఖ్య ఎంత ఆ వాక్యాలలో? 1 నుంచి 5 వరకు. ఇక్కడ కుక్క నల్లగా ఉంది, 3 పదాలు ఉన్నాయి. ఇక్కడ కుక్క మరుగుతుంది, 2 పదాలు ఉన్నాయి. అంటే 1 నుంచి 5 వరకు ఎన్నెన్న పదాలు వచ్చు ఆ వాక్యాలలో. ఇది ఇట్లా ఉండాలి. తర్వాత దీంట్లో సాధారణ భావనలు, గతంలో జరిగిన పరిచయం ఉన్న విషయం, కథే కావాల్సిన అవసరం లేదు, పిల్లలు ఏకదాటిగా చదివే ఆసక్తికర విషయం ఉండాలి. అంటే ఆసక్తి రేకిచ్చే విధంగా ఉండాలి. అట్లా ఉంటే ఏమైందంటే పిల్లగాడు చదువుకుంటూ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అట్లా తర్వాత ఇందులో కూడా చిత్రాలు 90% వరకు ఉండాలి. మొత్తం బొమ్మలతో కూడుకొని, ఆకర్షణ బొమ్మతో కూడుకొని ఉండి ఆ బొమ్మకు సంబంధించినటువంటి కొంచెం సమాచారము కింద ఇవ్వడం. అంటే ఆ కథకు వాక్యాలు అనుసంధానం చేసుకుంటూ ఆ కథను అర్థం చేసుకునే విధంగా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఎడిటింగ్ చేసే విషయంలో ఒకే విధమైన వాక్యాలు మరియు పదాలు ఆలోచింపజేసే ఊహాశక్తిని పెంచే పఠన సామాగ్రి, పదాల సంఖ్య తక్కువగా ఉండాలి, తెలియని పదాల ప్రయోగం చేయకూడదు, పుస్తకాల్లో ఎక్కువగా చిహ్నాలు ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం ఉండాలి, సరళంగా ఉండాలి, పఠనాసక్తిని పెంచే విధంగా ఉండాలి, ఊహాశక్తిని కూడా పెంపొందించే విధంగా ఆ పఠన సామాగ్రి ఉండాలి. ఆ బొమ్మలలో, ఆ వాక్యాలలో కఠినమైన పదాలు కానీ తెలియని పదాలను వాడకూడదు. పరిచిత పదాలు, స్పష్టంగా అర్థమయ్యే పదాలు, సరళమైన పదాలు మాత్రమే ఉపయోగించుకుంటుండాలి. ఇక్కడ పెద్దవి మరియు సన్నని ఆకారం ప్రతి ఒక్క పేజీలో ఒక వాక్యం మాత్రమే రాసి ఉండాలి. అంటే పుస్తకం కూడా మరీ పెద్దగా ఉండొద్దు,
అలా అని చిన్నగా ఉండదు, ఒక మధ్యస్థంగా తయారు చేసినటువంటిది రెడ్ పుస్తకం. ఇది ఎరుపు స్థాయి. తర్వాత ఆరెంజ్ స్థాయి. అక్కడ ఫస్ట్ చిన్న చిన్న పదాలతో ఉంది. ఎరుపు స్థాయికి వచ్చేసరికి 2-3 పదాలతో ఏకమైన వాక్యంతో పాటు విరామ చిహ్నాలు కూడా ఉపయోగించుకుంటూ. ఇక్కడికి వచ్చేసరికి నారింజ స్థాయిలో సాధారణంగా పెద్ద వాక్యాలు, సందర్భానుసార విరామాలు, పూర్ణ విరామాలు, సంబంధిత చిత్రాల ప్రయోగం చేసి ఉండాలి. ఇక్కడ ఇచ్చే వాక్యములు ఇచ్చింది చూడండి, 2-3 కామాలు ఇచ్చిండు. సాధారణంగా పెద్ద వాక్యాలు, సందర్భానుసార విరామాలు, పూర్ణ విరామాలు, సంబంధిత చిత్రాల ప్రయోగం చేసి ఉండాలి. నల్ల కుక్క వేగంగా పరిగెడుతుంది. నల్ల కుక్క వేగంగా పరిగెడుతుంది. పదాలు విరినాయి ఇక్కడ. దానికి 2 మంచి స్నేహితులు ఉన్నారు. అట్లా పదాలలో వాక్యంలో పదాల సంఖ్య పెరుగుతుంది. వాక్యాలలో పదాల సంఖ్య పెరుగుతుంది. అక్కడ వాక్యాలు కూడా 2 నుంచి 5 వరకు, ఆ చిత్రానికి సంబంధించిన వాక్యాలు 2 నుంచి 5 వరకు ఉంటాయి. ఆ వాక్యాల్లో పదాలు కూడా 3 నుంచి 8 వరకు ఉంటాయట. ఇక్కడ ఉన్నాయి కదా, నల్ల కుక్క వేగంగా పరిగెడుతుంది, 4 పదాలు ఉన్నాయి. దానికి 2 మంచి స్నేహితులు ఉన్నారు, 5 పదాలు. ఆ వాక్యంలో 5 పదాలు. అంటే ఇక్కడ ఇచ్చిన వాక్యాలలో పదాల సంఖ్య కూడా ఇచ్చిండు. అంటే ఎంత క్లారిటీగా ఇచ్చిండు చూడండి. ఈ స్థాయి వాళ్ళకి ఇలాగ ఉండాలి, ఇంత సరళంగా ఉండాలి, ఇంత కఠినంగా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు పొందుపరిచి. చెప్పండి. నల్ల కుక్క ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఎస్, తర్వాత నల్ల కుక్క వేగంగా ఇప్పుడు ఇక్కడ నల్ల కుక్క అని చదివినోడు స్నేహితుడు కూడా చదువుతాడు. ఒత్తు పదాలు, ఒత్తక్షరాలు నువ్వు స్టార్టింగ్ లో చదివినోడు 2 పదాలు చదువుతాడు, 10 పదాలని చదువుతాడు. రైట్. క్లాసిఫికేషన్ ఎట్లుండాలి అంటే నా ఉద్దేశం ప్రకారం గ్రీన్ కార్డు గుణిత పదాలు లేదా సరళాక్షర పదాల వరకే ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది. నువ్వు అక్కడ తత్వాక్షరాలు అన్ని యూజ్ చేసి పదాలు మాత్రం 2 పెట్టి ఇక్కడ 5 పదాలు పెడితే దేర్ ఇస్ నో డిఫరెన్స్. 2 పదాలు తత్వాక్షరాలు అన్ని చదివినోడు అవి కూడా చదువుతాడు కదా. వెరీ గుడ్, సూపర్. ఇక్కడ సార్ చెప్పింది మీరు గమనించిరా? సార్ ఏమంటున్నంటే నల్ల కుక్క అని చదివినవాడు స్నేహితుడు తర్వాత వేగంగా అన్న రైట్ రైట్. ఇక్కడ అక్కడ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అమ్మ, అమల, అయ్యారకని సరళమైన పదాలు, లేకపోతే అన్నట్టు ఓన్లీ సరళ పదాలతో వాక్యాలు తయారు చేసి చూపిస్తే ఏమైందంటే కొంచెం క్లారిటీ. ఇక్కడ నల్ల కుక్క చదివిన విద్యార్థి స్నేహితులు పరిగెడుతున్న అన్ని చదవగలుగుతాడు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చదివే విషయం తేలలేదు. కాకపోతే అక్కడ ఏంటంటే ఈ గ్రీన్లో సరళ పదాలతో ఉన్నటువంటి వాక్యాలు ఉండేది. ఇక్కడ వాక్యాలు నల్ల కుక్క కాకుండా సరళ పదాలు. ఇది సరళ పలక. సార్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పదాలు ఏమంటే ఇక్కడ ఏం చేసిండు, 2 పదాలు ఇచ్చిండు, తర్వాత 3 పదాలు ఇచ్చిండు, కానీ అక్షర క్రమాన్ని పాటించలేకపోయాడు. గురింతాక్షర పదాలు వాడాలన్నా, సరళాక్షరాల పదాలు వాడాలన్నా, సంయుక్త సంశ్లేషణ పదాలు ఉపయోగించుకోలే. పదాలు మాత్రం చూసుకుంటూ అందులో అక్షరాలు చూసిండు. రైట్, వెరీ గుడ్ సార్. ఈ సిఫార్సు ఖచ్చితంగా పైకి పోతుంది, చూస్తాను. రైట్, నెక్స్ట్. రైట్. ఇక్కడ వాక్యంలోని పదాలు 3 నుంచి 8 వరకు అని చెప్పాడు. ఇక్కడ కూడా మనకు బాలకృష్ణ రైట్. ఇక్కడ పరిచిత లేదా అపరిచిత భావనలు పిల్లల ఊహాశక్తిని పెంపొందించేలా సాధారణ ఆలోచింపజేసే ఘటనలు, సాధారణ అంశాలు, పిల్లలు చదివే వీరున్న ఆసక్తికర విషయాలు. ఈ విధంగా పరిచితము, అపరిచిత వాక్యాలు కూడా ఇక్కడ ఆ పదాలను కూడా ప్రవేశపెట్టవలసింది. ఇందులో 1-2 వరకు ఏం చేసుకున్నాము, 90% చిత్రాలు చెప్పినాము. ఇక్కడ నారింజ స్థాయి వచ్చేసరికి ఆ చిత్రాల పేజీలలో 80% బొమ్మలు, 20% వాక్యాలతో కూడేటట్టుగా పొందుపరిచారు. ఇక్కడ కొన్ని తెలియని పదాలు ఉండాలి, ఎక్కువగా డీకోడబుల్ పదాలు. తెలియని పదాల పరిచయం జాగ్రత్తగా చేయాలి. ఎక్కువసేపు సంభాషణ మంచిది కాదు. అంటే తక్కువ సంభాషణతోటి విషయావగాహన చేసుకుంటూ అందులో పేజీలో కూడా 80% చిత్రాలు, 20% వాక్యాలకు పొందుపరిచే విధంగా 2 నుంచి 5 వాక్యాలతోటి ఆ చిత్రకథను పొందుపరిచే విధంగా నారింజ స్థాయి పుస్తకం. ఇందులో 12 నుంచి 20 పేజీల వరకు మాత్రమే పుస్తకం ఉంటుంది, ఎక్కువ పేజీలు ఉండకుండా ఒక పరిమితిలోనే తయారు చేయబడ్డది. తర్వాత వైట్, తెలుపు స్థాయి. ఇక్కడ సాధారణ మరియు కఠినమైన వాక్యాలు, పదాలు మరియు పదాల అల్లిక చాలా కఠినంగా ఉండడం.
నల్ల కుక్కకు ఇద్దరు మిత్రులు ఉన్నారు, అవి బాగా వేగంగా పరిగెడతాయి, కానీ అవన్నిటికన్నా వేగవంతమైనవి. అంటే ఇక్కడ పదాలలో వాక్యాలలో పదాల స్థాయి పెరుగుకుంటూ పోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పదాల వాక్యాల సంఖ్య 3 నుంచి 6 వరకు పెంచరు. నారింజ స్థాయిలోనేమో 2 నుంచి 5 వరకు పోయింది, ఇక్కడ 3 నుంచి 6కు వచ్చేసింది. ఆ వాక్యాలను పదాలు కూడా 3 నుంచి వెళ్ళి 10 వరకు తీసుకొచ్చారు. తర్వాత సంబంధించిన విషయాలు, కొత్త విషయాలు లేదా నూతన కథావస్తువు ఉండాలి, అపరిచిత పదాలను తీసుకోవచ్చు. కొత్త పదాలు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాక్యాలు తయారు చేయడము, ఆ కొత్త పదాల ప్రయోగం చేయడం జరిగింది. ఇక్కడ ఆ పేజీలో చిత్రాల పరిమాణం తగ్గుతుంది. 90 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి వెళ్ళి 70కి వచ్చింది అనమాట. అంటే 70% చిత్రాలు, 30% వాక్యాలతో ఆ చిత్రకథ ఉండాలి. ఇక్కడ చిహ్నాల సహాయం తీసుకోవచ్చు, కొత్త పదాలను పునరావృతం చేయడంలో సహాయపడాలి, కొత్త పదాలను కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. రైట్. తర్వాత ఇక్కడ 15 నుండి 22 పేజీల వరకు ఆ పుస్తకంలో ఉండాలి. తదుపరి 4 రంగులను ప్రయోగించాలి. పుస్తక రూపురేఖ మరియు అక్షరాలిక ఎక్కువగా అనుకూలంగా ఉండాలి. ప్రతి ఒక్క పేజీలో 3 నుంచి 5 లైన్లు. ఆ చిత్రానికి సంబంధించినటువంటి వాక్య సమాచారము 3 నుంచి 5 వాక్యాలు ఉండే విధంగా పొందుపరచబడింది. ఇది తెలుపు స్థాయి. తర్వాత బ్లూ, ఇది నీలం స్థాయి. సార్ వెళ్తూ ఉంటే విద్యార్థి యొక్క స్థాయి పెరుగుతుంది, పుస్తకం స్థాయి కూడా కఠినం పెరుగుతుంది. నీలం కొన్ని కఠినమైన వాక్యాలు లేదా అప్పట్లో ఆ రోజుల్లో అని అలా చెప్పుకుంటా ఏదో అక్కడి నుంచి చెప్పేసి ఊహాశక్తిని పెంచే విధంగా చేసుకుంటుంది. అదేవిధంగా ఒక నల్లని కుక్క, దానికి ఐస్ క్రీమ్ తినాలంటే చాలా ఇష్టం, దానికి 2 స్నేహితులు ఉన్నారు, దీని స్నేహితులు చాలా బాగా వేగంగా పరిగెడతాయి, మిగతా అన్నిటికన్నా వేగంగా పరిగెత్తే కుక్కలు అవి అని ఆ కథ చెప్పుకుంటూ పొడిగించుకుంటూ కొత్త పదాలు కూడా అందులో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ చిత్రకథలో వాక్యాలు 4 నుంచి 8 వరకు ఉంటాయి వాక్యాలు. ఆ వాక్యాల పదాలు కూడా అంటే పెద్ద వాక్యాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 7 నుంచి 15 వరకు పదాలు ఉండే వాక్యాలతో ఈ కథలు ఉంటాయి, చిత్రకథలు ఉంటాయి. తర్వాత చాలా ఎక్కువ కఠిన పదాలు, ఒక సంఘటన లేదా సంఘటన కొనసాగింపు, నిర్వచించలేని భావనలు లేదా ఆలోచనలు తీసుకోవచ్చు. చివరిలో కాఠిన స్థాయి ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ కొత్త పదాలు చేసుకుంటూ కఠినత్వం పెంచుకుంటూనే ఆ చిత్రకథను, ఆ కథను, సన్నివేశాన్ని, ఆ సంఘటనను పొడిగించుకుంటూ వెళ్ళే క్రమంలో తయారు చేయబడ్డది. ఇందులో 60% మాత్రమే చిత్రాలు ఉంటాయి, 40% ఆ చిత్రం సంబంధించినటువంటి అది కథ, విషయము, సమాచారము వాక్యాల రూపాల్లో ఉంటుంది. ఇక్కడ 20 నుంచి 40 పేజీల వరకు ఉంటుంది పుస్తకము. 4 రంగులు ఉపయోగించుకోవచ్చు, ప్రయోగించింది. ప్రతి పేజీలో 10 పంక్తులు ఉండాలి, 10 వాక్యాల వరకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది నీలం స్థాయి పుస్తకం. తర్వాత ఎల్లో, ఇక అంటే ఎండు స్థాయి. ఒక విద్యార్థి పరిపూర్ణంగా స్వతహాగా సొంతంగా అతను మాత్రమే చదువుకొని అవగాహన చేసుకునే స్థాయికి వచ్చిన పుస్తకం ఇది. ఇందులో పిల్లల ద్వారా పూర్తి పదాలు, భాషా సంబంధించిన సమస్యలు ఎంతంటే అది చూసుకోవచ్చు. తర్వాత అన్ని పేజీల్లో పట్టణానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఇక్కడ వాక్యాలను పదాల సంఖ్యకు హద్దులు లేవు. తర్వాత విషయాలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. మళ్ళా చిత్రాలు తప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మొత్తము వాక్యాలతో చిత్రకథ, సమాచారం, విషయం ఏదైనా ఉండొచ్చు, పద్యాలు, వచనాలు ఏమి ఉండొచ్చు. ఇక్కడ ఎడిటింగ్ అంశాలు, రూపురేఖలు లేవు. అంటే పిల్లలు చదివే క్రమంలో వాళ్ళ స్థాయికి అనుకూలంగా, పిల్లల స్థాయికి అనుకూలంగా ఈ స్థాయి విద్యార్థులకు ఇదైతే బాగుంటుంది అని ఈ రకంగా 6 స్థాయిలుగా విభజించబడ్డాయి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ సమాచారం ఇది. అదేవిధంగా కొన్ని కథల పుస్తకాలు మీకు ఇస్తాము. ఆ కథల పుస్తకాలు మీరు అబ్జర్వ్ చేసేసి అవి ఏ స్థాయి పుస్తకాలో మీరు చెప్పండి. బెంచ్కి ఒకటి ఇచ్చేసి అయితే మీకు ఇచ్చిన పుస్తకాలను బట్టి అవి ఏ స్థాయి పుస్తకాలో మనం పరిశీలించుకోవాలి. మనకి ఇచ్చిన కదా పుస్తకాలు, దాన్ని చూడండి, అది ఏ స్థాయి పుస్తకమో తెలుస్తుంది మనకు. అంటే మనకి ఇచ్చిన పుస్తకాలలో మనం కాటిన స్థాయి ఎలా ఉంది, వాక్యాలు ఎలాగా ఉన్నాయి అని చెప్తే అడిగినప్పుడు చెప్పు. ఇక్కడికి వచ్చేవాళ్ళు
ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఉన్నది సార్. ఇది 90% పిక్చర్స్ ఉన్నాయి, 10% పదాలు ఉన్నాయి. జస్ట్ 1-2 పేజెస్ చూడగానే తెలిసిపోతుంది. ఇది గ్రోబాయ్లో ఫస్ట్ స్థాయి గ్రీన్. ఇక్కడ కాకపోతే రీసెంట్గా ఇచ్చారు 150 పుస్తకాలు. రీసెంట్గా ఇచ్చినటువంటి బుక్స్ దీంట్లో 90% పిక్చర్స్ ఉన్నాయి. సేమ్ అదే. 1 నుంచి 5 వరకు పదాలు ఉన్నాయి సార్. తర్వాత విరామ చిహ్నాలు కూడా అక్కడక్కడ యూజ్ చేశారు. విరామ చిహ్నాలు యూజ్ చేశారు. 1 నుంచి 5 పదాలతో ఒక వాక్యం ఉన్నది. 90% పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఇది గ్రోబాయ్లో రెడ్ దాని కిందకి వస్తారు ఈ పుస్తకంలో బొమ్మలు కూడా బాగానే ఉన్నవి. అంటే అదేవిధంగా ఏ జర్నీ కాన్సెప్ట్ ఆర్ట్ జగదీష్ జోషి బుక్ ఇది. దీంట్లో ఉన్నటువంటి ఫిగర్స్ కూడా బాగానే ఉన్నాయి. దానికి తోడుగా దీనిలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఒక్క లైన్లోనే 10 నుంచి 12 పదాలు ఉన్నాయి. వాక్యాలు బాగానే ఉన్నాయి, పేరాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎల్లో. మాకు ఇచ్చినటువంటి బుక్ డేగా రైతు. ఇందులో ప్రతి పేజీలో కూడా పిక్చర్స్తో పాటు 2 నుంచి 8 లైన్ల వరకు మనకు ఇట్లా ఉన్నాయి, సెంటెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని బ్లూ కిందకి తీసుకోవచ్చు, నీలం రంగు. మనకు ఒక వాక్యంతోనే మనకు ఆ బొమ్మ గురించి రీడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు 3 నుంచి 5 పదాల వరకు ఉన్నాయి. సో ఇది ఆరెంజ్ అని నేను అనుకుంటున్నాను.